తాజా 30 అల్లు అరవింద్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక మాస్టర్ మైండ్. ఇలాంటి వారు టాలీవుడ్లో వేళ్ల మీద లెక్క పెట్టగలిగిన స్థాయిలో మాత్రమే ఉన్నారు. చిరంజీవి మెగాస్టార్ కావడానికి మూల కారకుడు అల్లు అరవిందే. ఆయన తీసే సినిమాల్లో సక్సెస్ రేటు చాలా ఎక్కువగా ఉంటుంది. సినిమా బిజినెస్ పై కమాండ్ ఉన్న అల్లు అరవింద్ ఇప్పుడు సాహసం చేస్తున్నారు. ఇప్పటిదాకా తెలుగులో ఏ నిర్మాత సాహసం చేయని విధంగా భారీ పెట్టుబడితో సినిమా తీయాలని నిర్ణయించుకున్నారు. ఏకంగా 500 కోట్ల రూపాయలతో రామాయణం సినిమా తీయాలని నిర్ణయించుకున్నట్లు అధికారికంగా ప్రకటించారు. మధు మంతెన, నమిత్ మల్హోత్రాలతో కలిసి ఆయన రామాయణాన్ని తెరకెక్కించనున్నారు. బాహుబలి సినిమాకు పెట్టిన పెట్టుబడి కేవలం 250 కోట్ల రూపాయలు మాత్రమే. అది కూడా 2 భాగాలకు కలిపి ఆ స్థాయిలో పెట్టుబడి పెట్టారు. అలాంటిది ఇప్పుడు అల్లు అరవింద్ ఏకంగా 500 కోట్ల రూపాయలతో రామాయణం సినిమా తీస్తానని చెప్పడంతో సంచలనం కలుగుతోంది. రామాయణం లాంటి తెలిసిన కథపై ఈ స్థాయి పెట్టుబడి అంటే దుస్సాహసం అవుతుందనే అభిప్రాయం ఉంది. కానీ అల్లు అరవింద్ లాంటి వ్యక్తి ఆషామాషిగా నిర్ణయాలు తీసుకోరు. అందువల్ల ఆయనది సాహసమే కానీ దుస్సాహసం కాదని చెప్తున్న వారు కూడా ఉన్నారు. రామాయణం సినిమాను 3D ఫార్మాట్లో తెలుగు, తమిళ, హిందీ భాషల్లో విడుదల చేయాలన్నది ప్లాన్. ఈ సినిమాలో మెగాస్టార్ తనయుడు రామ్ చరణ్ను రాముడిగా, రాణాను రావణుడిగా చూపించాలని మెగా ఫ్యాన్స్ ఇప్పటికే సోషల్ మీడియాలో హడావిడి చేస్తున్నారు. బాహుబలి 2 విజయం తర్వాత మలయాళంలో 1000 కోట్లతో భారతాన్ని తెరకెక్కిస్తున్నారు. తెలుగులో అలాంటి సాహసాన్ని అల్లు అరవింద్ చేస్తున్నారు. థ్యాంక్ యూ వ్యూయర్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ బటన్ టచ్ చేయండి. తాజా 30 ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ మిత్రులకు షేర్ చేయండి.